నేను ఒక సాక్షిని దేవునికి, మీరు సాక్షులే దేవునికి. కానీ దేవుడే సాక్షిగా వ్యవహరించిన 5 భక్తులను మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడే సాక్షి ఆయను, ఆయన సాక్ష్యము పలికెను. మనం దేవునికి సాక్షులుగా ఉండడం ఒక వంతు అయితే, దేవుడే సాక్షిగా ఉన్నాడట. దేవుడు మనకు సాక్షి అని చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని కనుగొంటినని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. అబ్బా, ఎంత గొప్ప ధన్యత! దావీదుకి సాక్ష్యం చెప్పడానికి ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయనే మహోన్నతుడైన దేవుడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నటువంటి జీవితం దావీదుది. దేవుడు సాక్షిగా నిలబడి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అతడు నా ఇష్టానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు అని దావీదు ఎడల దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం, అబ్బా, అది ఉన్నతం. దావీదు పట్ల దేవుడు చెప్పినటువంటి ఈ సాక్ష్యాన్ని ఒక్కసారి శ్రద్ధ కలిగి చూద్దామా? అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఇష్టానుసారుడు, అతడు నేను చెప్పిన ఉపదేశములన్నీ కూడా నెరవేర్చునని దేవుడే సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. ఉపదేశములను నెరవేర్చు దేవుని ఇష్టానుసారుడు దావీదు. దేవుడే సాక్షిగా నిలబడితే, దేవుడే సాక్ష్యము పలికితే, ఆ సాక్ష్యపు జీవితంలో అమూల్యమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. సాక్ష్యము పలుకువాని నోట సాక్షి అయిన వాడు పలుకుతున్న మాట, దావీదు నా ఇష్టానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు. అబ్బా, దేవుడు చెప్తున్న ఈ మాట విన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. ప్రియదేవుని జనాంగమా, దేవుడే సాక్ష్యం ఇచ్చేటువంటి ఆ స్థితిలో మనం ఉన్నామా? ఏ సాక్ష్యాన్ని దేవుడు మన నిమిత్తం ఇవ్వబోతా ఉన్నాడు? దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి మరొక వ్యక్తిని మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లేఖనాల్లో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయోను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలు సాక్ష్యము పొందినవాడు, సాక్షి అయినవాడు దేవుడే. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించి నీతిమంతుడని సాక్ష్యం పొందినవాడు. వాక్యం చెప్తూ ఉంది, అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎంతటి గొప్ప విశ్వాసం, ఎంతటి గొప్ప నీతి, ఎంతటి గొప్ప అర్పణ! హేబేలు కయోను కంటే, పక్కవాడిస్తున్న అర్పణ కంటే, పక్కవాని కంటే మరి ఎక్కువ గొప్ప అర్పణనిచ్చి దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించి తన విశ్వాసమును బట్టి, అతనుకున్న విశ్వాస పరిపక్వతను బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. సాక్ష్యము పొందినవాడు హేబేలైతే సాక్ష్యం ఇచ్చినవాడు దేవుడు. సాక్ష్యం ఇచ్చినవాడు దేవుడు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడిచ్చే సాక్ష్యాన్ని పొందుకుంటున్నామా మనం? దేవుడు సాక్ష్యం ఇవ్వగా హేబేలు నీతిమంతుడాయను. హేబేలు బహు గొప్ప అర్పణిచ్చేవాడుగా ఆయనే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరొక వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధ కలిగి విన్నాను. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండినని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనుపోయాను గనుక అతడు కనబడలేదు. చాలా అద్భుతమైన మాట ఈ మాట. హనోకు సాక్ష్యము పొందినవాడు, సాక్ష్యం ఇచ్చినవాడు దేవుడే. హనోకును బట్టి సాక్ష్యము పలికినవాడు దేవుడే. ఏ సాక్ష్యాన్ని పలికాడు దేవుడు అని అంటే, హనోకు బ్రతికి ఉన్నప్పుడు అతడు కొనుపోబడక మునుపు, అతడు పరలోకానికి పిలవబడక మునుపు
అతడు పొందిన సాక్ష్యం ఏమనగా దేవునికి ఇష్టడు, దేవునికి ఇష్టమైన వాడు హనోకు. అబ్బా, ఎంతటి గొప్ప సాక్ష్యాన్ని పొందాడు! దేవునికి ఇష్టమైన వాడుగా సాక్ష్యం పొందాడు హనోకు. కాబట్టే అతడు మరణమును చూడకుండా దేవుని కొనుపోబడాను, దేవుని నడిచిపోయాను. దేవునితో నడిచి వెళ్ళిన వాడు హనోకు ఎంతటి గొప్ప అదృష్టాన్ని పొందుకున్నాడు, ఎంతటి గొప్ప దీవెన పొందుకున్నాడు హనోకు. చాలా అద్భుతమైనటువంటి ఈ మాట నేను విన్నప్పుడు, చూసినప్పుడు హృదయంలో ఎంతో సంతోషం కలుగుతుంది. దేవుడిచే సాక్ష్యం పొందాడు ఇష్టడు అని. దేవుని నోరారా పలికిన ఆ సాక్ష్యం హనోకు దేవునికి ఇష్టడు, హనోకు దేవుడికి ఇష్టడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకై నేను వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరను. కావున ఆ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. దేవుడు తన లేఖనంలో దానియేలుతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు బహుప్రియుడవు గనుక, నీవు బహుప్రియుడవు గనుక. దానియేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు బహుప్రియుడవు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యము పొందినవాడు దానియేలు, సాక్ష్యం ఇచ్చినవాడు దేవుడు. దేవుడే సాక్ష్యం ఇస్తూ దానియేలు గుర్చిన ఈ మాటని దానియేలుతో మాట్లాడుతూ నీవు బహుప్రియుడవు అంటూ ఉన్నాడు, బహుప్రియుడవు అంటూ ఉన్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తే దానియేలు బహుప్రియుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మోషేను గురించిన ప్రస్తావన చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, మోషే నమ్మకముగా ఉండినట్లు, ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్బా, సాక్ష్యం పొందినవాడు మోషే, సాక్ష్యం ఇచ్చినవాడు దేవుడు. సాక్ష్యం ఇచ్చింది దేవుడు, దేవుని ఆత్మ, దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుని వాక్యంలో, ఆయన లేఖనాల్లో ఆయన దేవుడే సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హనోకు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడైన మనుష్యుడు, దేవునికి ఇష్టడు అని దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. దానియేలు నీవు బహుప్రియుడము అని దానియేలు సాక్ష్యం పొందినవాడు, దేవుని చేత సాక్ష్యం ఇచ్చినవాడు దేవుడే. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని సాక్ష్యం పొందినవాడు. ఈ 5గురు భక్తుల్ని మనం చూసినప్పుడు వీరు పొందిన సాక్ష్యము బహు గొప్పది. వీరి నిమిత్తము మనిషి సాక్ష్యం పలకలేదు, దేవుడే సాక్ష్యం పలికాడు. దావీదును గురించి దేవుడే సాక్షి, హేబేలు గురించి దేవుడే సాక్షి, దానియేలు గురించి దేవుడే సాక్షి, హనోకు గురించి దేవుడే సాక్షి, మోషే గురించి దేవుడే సాక్షి. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వారిని దేవుడు చూడగా వారి సాక్ష్య జీవితాల్ని నిలబెట్టుకున్నారు, సాక్ష్యమును కాపాడుకున్నారు. వారి సాక్ష్యమును దేవుని పలుకున్నట్లుగా వారి జీవితాల్ని మలుచుకున్నారు. మన జీవితాల్లో కూడా దేవుడే సాక్షి, దేవుడే సాక్షి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ భక్తులు వారి జీవితాల్ని, సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని సాక్షులుగా నిలబడ్డారే, వారు ఏ రీతిగా దేవునికి సాక్షులుగా నిలబడ్డారో దేవుడే వీరి పక్షముగా సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు, సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ దినమందు దావీదు వలె, హేబేలు వలె, హనోకు వలె, దానియేలు వలె, మోషే వలె మనం సాక్ష్యం పొందుతున్నామా? దేవుడే మనల్ని చూడగా ఏ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? మన సాక్ష్యపు జీవితాన్ని కాపాడుకుంటే ఆయనే సాక్ష్యం ఇస్తే దేవుడే సాక్షి. ఆ సాక్ష్యము వినబోయే రోజు అతి త్వరలో ఉంది. మన సాక్ష్య జీవితాల్ని కాపాడుకుందాం, మన సాక్ష్యపు బ్రతుకుల్ని కాపాడుకుందాం. దేవుడే సాక్షిగా మన జీవితాల్లో ఆయన పలుకు ప్రతి మాట ఎడల ఆయనకిష్టమైన మాటలు వచ్చునుగాక. దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుదుముగాక. దేవునికి ఇష్టలుగా వారు పొందిన మిక్కిలి ఆ ఉన్నతమైన సాక్ష్యం మనం జీవితాల్లో మనం కూడా పొందుకుందుముగాక.
ఆ మిక్కిలి ఉన్నతమైన సాక్ష్యపు జీవితాలు మనం బ్రతికి అలాంటి సాక్ష్యము దేవుని నోట మన ఎడల పలకబడును గాక, మన ఎడల పలకబడును గాక. దేవుడే సాక్షి. ప్రజలు సాక్ష్యం పలకగా గొప్పేమీ కాదండి. ప్రజలు మాట్లాడే సాక్ష్యం గొప్పేమీ కాదు. ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. దేవుడైతే, ఆయన సాక్షి అయితే, నా ఎడల దేవుడే సాక్షి అని పలకగలిగిన ప్రతి విశ్వాసి ఉన్నతమైనటువంటి వాడు. నా ఎడల దేవుడే సాక్షి అని పలకగలిగిన ప్రతి సాక్ష్యపు జీవితం ఉన్నతమైనది. దేవుడే సాక్షిగా, దేవుణ్ణి సాక్షిగా పెట్టుకుని బ్రతికే ఉన్నతమైన జీవితాలు దేవుడు మనకు అనుగ్రహించును గాక అని పలుకుతూ, మనం కూడా దావీదు వలె, హేబేలు వలె, హనోకు వలె, దానియేలు వలె, మోషే వలె సాక్ష్యపు జీవితాలు కాపాడుకుందాం. మన సాక్ష్యాలు మనం కాపాడుకొని ప్రభువుకి సాక్షులుగా బ్రతుకుదాం. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవడానికి దేవుడు మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. ఒకప్పుడు బలహీనులము, ఒకప్పుడు పాపులము, ఒకప్పుడు దుర్మార్గులము, అయినను దేవుడు మనల్ని లేవనెత్తి మార్చి, మారు మనసిచ్చి, కనికరం ఇచ్చి, పరలోకం ఇచ్చి ఆయన సాక్షిగా నిలబెట్టిపోయే ఆ దినములో, సాక్ష్యపు సమూహంగా మనం ఆయన కొరకు నిలబడే ఆ దినములో మన పట్ల దేవుడే సాక్షిగా ఉండునుగాక. మన జీవితాల పట్ల దేవుడే సాక్షిగా ఉండునుగాక. ఆయనకి ఇష్టమైనటువంటి సాక్ష్యపు జీవితాన్ని మనము బ్రతికి దేవుని కొరకు జీవిద్దాం. సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉన్నవాడు గొప్పవాడు. సాక్ష్యపు జీవితాన్ని అవలపుచ్చుకున్నవాడు గొప్పవాడు. అలాంటి సాక్ష్యపు జీవితంలో మనం వర్ధిల్లుదాం. అలాంటి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.